'కాటమరాయుడుకి' ఏం రాశారు సార్ మీరు? కాటమరాయుడుకి ఒక అంటే అది ఎలా వచ్చిందంటే 'రేస్ గుర్రంలో' వర్క్ చేసిన రైటర్స్ ఆ సినిమాకి వర్క్ చేశారు. సో, హ్మ్. ఆ రైటర్స్ ఏంటంటే వరకుప్లరాజు గారితో చేద్దాం వర్క్ అని నన్ను పిలిచారు. హ్మ్. అది అనూప్ గారు మ్యూజిక్ దానికి. హ్మ్. సో, ఒక మందు సాంగ్ ఒకటుంటది. రాజులైన బంటులైన చీకటైతే నాయన జివ్వు జివ్వు ఆగునా యాడ ఉన్నా ఎక్కడున్నా చీకటైతే నాయన జివ్వు జివ్వు ఆగునా కల్లైనా సారైనా జివ్వు జివ్వు ఆగునా కల్తీ సరుకే అయినా జివ్వు జివ్వు ఆగునా తాగకుంటే తననలోన తాగితేనే తందనాన రంగు 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 రంగుల మందేరా ఓరప్ప మత్తెక్కి చిందేరా అనే పాట నేను రాశాను. అది కూడా అప్పటిదప్పుడు తమ అనూప్ గారు కంపోజ్ చేయడం, నేను రాయడం, అందులో కోరస్ కూడా పాడడం నేను. ఓహ్! నైస్. అట్లా ఆ పాట కూడా మంచి పేరొచ్చింది. సో, అట్లా మొత్తానికి 'పవన్ కళ్యాణ్' గారికి బిగ్గెస్ట్ ఆయ్ సరే సీఎం అయిన తర్వాత ఎప్పుడైనా మాట్లాడడం గాని, కలవడం గాని? లేదండి. ఆళ్ళకి ఇప్పుడు ఆయన చాలా బిజీగా ఉంటారు గదా! ఇప్పుడు సినిమా ఇప్పుడు ఇంకోటేంటంటే నేను అనుకోవడం ఏంటంటే హీరోలకి ఇప్పుడు ఆహ్, ఈ అంటే మ్యూజిక్ వరకు ఆళ్ళకు వెళ్తుండొచ్చు నాకు తెలిసి. హ్మ్. అంటే మిగతా ఇప్పుడు చిన్న టెక్నీషియన్ అంటే రైటర్స్ గానీ వాళ్ళని హ్మ్. వాళ్ళకి అంత నోటీస్‌కెళ్ళదు. ఏదో హ్మ్. ఆడియో ఫంక్షన్‌లో గుర్తించి మాట్లాడతారు. హ్మ్. తప్ప వాళ్ళకు మనం ఆళ్ళ దాకా ఎళ్ళాలన్నా ఎళ్ళలేం. ఎందుకంటే మధ్యలో చాలా ఉంటారు గదా! హ్మ్. సెక్యూరిటీ గాని చాలామందుంటారు. వాళ్ళ దగ్గరికి ఎళ్ళనివ్వరు మనల్ని. హ్మ్. సో, ఈవెన్‌కి ఇప్పుడు ఒకసారి 'సన్ ఆఫ్' అదే 'నా పేరు సూర్యకి' నేను వర్క్ జేశాను. హ్మ్. హ్మ్. సో, నాకు అది నేను చేస్తున్నాను. డైరెక్టర్ నచ్చిందంటున్నారు. అది అవ్వట్లేదు. హ్మ్. అయితే నాకు అల్లు అర్జున్ గారి మేనేజర్ ఉంటారు బాబు గారని. ఆయన హ్మ్. ఒకరోజు ఫోన్ చేసి సార్ ఒకసారి ఆహ్, బన్నీ గారు ఒకసారి కలవమన్నారు సార్ మిమ్మల్ని అన్నారు. సరే నేను రెడీ అయ్యాను. రెడీ అయ్యి బయలుదేరవుతుంటే మళ్ళీ కాల్ చేశారు. సార్ ఇప్పుడు సార్‌కి ఏదో వర్క్ ఉందంట మళ్ళీ కలుద్దాం అన్నారు. మరి ఆయన ఎందుకు కలుద్దాం అనుకున్నారో తెలీదు. బట్ అనుకుంటాం గానీ పెద్ద స్టార్ హీరోలని మనం కలవడం చాలా కష్టం అండి. ఇప్పుడు 'రవితేజ' గారు ఏంటంటే ఆయన డైరెక్ట్ నంబర్ ఉంటుంది నా దగ్గర. హుహు. ఆ! నేను ఎప్పుడన్నా నేను రెగ్యులర్‌గా అందరిలాంటోడిని కాదు. రోజు పొద్దున్న లేసి గుడ్ మార్నింగ్ అలాంటివి ఏం చెప్పను నేను. ఆయన బర్త్‌డే ఉంటే విష్ చేయడం. లేదంటే ఏదైనా ఆయన చెప్పారనమాట. "నీకేదైనా మంచి పాటొస్తే నాకు వాట్సాప్ చెయ్యి. ఓహ్! లేదంటే" ఆయన జీమెయిల్ ఐడీ కూడా ఇచ్చారు. హ్మ్. దానికి పంపించు. బావుంటే నేను ఏదో ఒక రోజు నీకు ఇస్తాను అవకాశం. ఎవరికీ చెప్పకు బయటికి. నేనిస్తా నీకు. నీలో మంచి టాలెంట్ ఉంది అని బాగా ఎంకరేజ్ చేస్తారు. ఎప్పుడైనా ఆయన ఫ్రీగా ఉంటే నన్ను గెస్ట్ హౌస్ పిలుస్తారు. హ్మ్. పాటలు పాడి వింటారు. చాలా బాగా చేసావు అబ్బాయి అని మెచ్చుకుంటారు. ఇట్లా ఆయన కొంచెం అంటే ఆహ్, ఆయన దగ్గరికెళ్ళడానికి ఆయన డైరెక్ట్ ఉంది కాబట్టి ఎళ్ళగలుగుతాం. అట్లాగే మంచు మనోజ్ గారు గూడా. హ్మ్. మనోజ్ గారు గూడా డైరెక్ట్ మాట్లాడతారు. హ్మ్. కాల్ జేస్తారు. మనం కాల్ జేస్తే మాట్లాడతారు. లక్ష్మి గారు వాళ్ళ ఇంట్లో ఆహ్, బాగా మాట్లాడతారు. 'రవితేజ' గారు, మనోజ్ గారు, మంచు లక్ష్మి గారు వీళ్ళందరూ. వాళ్ళతో డైరెక్ట్ మనం మాట్లాడొచ్చు. ఈవెన్ మోహన్ బాబు గారు గూడా నాకు నంబర్ ఇచ్చి "నీకు ఎప్పుడైనా ఏదైనా వస్తే నాకు పంపించయ్యా" అది ఇది అని ఆయన గూడా వెరీ హ్యాపీ అనమాట. అంత పెద్దవాళ్ళు అంటే ఎంత ఒక టాలెంట్ ఉంటే వాళ్ళు అక్కున చేర్చుకుంటారనేది వాళ్ళని చూస్తే అనిపిస్తది. అలాంటి టైంలో హ్యాపీ అనిపిస్తుంది. యాహ్! అంటే ఒక పెద్ద స్టార్ హీరో వచ్చేదాకా నా టైం ఇలాగే ఉంటదండి. నేను ఇప్పుడు చిన్న సినిమా సరే నేను సినిమాలు చేస్తున్నాను. నేను బతకాలి కాబట్టి చిన్న సినిమాలో మ్యూజిక్ చేస్తున్నాను ఇప్పుడు. 4 సినిమాలు చేస్తున్నాను. అవును. 'బ్రహ్మాండ' ఆ! అనేది నేను చూసాను సార్. 'బ్రహ్మాండ' సినిమాలో 2 పాటలు రిలీజ్ అయ్యాయి. చాలా చాలా అంటే బావుంది. జనాలకు బాగా రీచ్ అయ్యాయి అవి గూడా. అవును. సినిమా గూడా బావుంటదండి. హ్మ్. ఒక అంటే ఒక ఒగ్గు కథ నేపథ్యంలో ఆ సినిమా చేశారు. చాలా బావుంటది. హ్మ్. ఆ సినిమా పేరొస్తదని నేను అనుకుంటున్నాను. మ్యూజిక్ రికార్డింగ్ పాటలు గూడా చాలా బాగొచ్చాయి. ఇంకా, ఇంకా 4 పాటలున్నాయి.
చాలా బాగుంటాయి అవి కూడా. ఓహ్! నైస్. సో సింగర్గా కూడా నాకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు రిలీజ్ అయిన పాట నేను పాడింది. ఓకే. సో ఆఫ్టర్ సంపంగి అండ్ పవన్ కళ్యాణ్ గారి పాట, ఈ పాటకి నా వాయిస్కి బాగా మంచి అప్లాజ్ వచ్చిందండి. సో జరుగుతుంది. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సురేందర్ రెడ్డి గారికి నాకు ఇవ్వాలని ఉంది మ్యూజిక్ డైరెక్షన్. ఓకే. ఇచ్చారు కూడా, అది నోటి దాకా వచ్చి వెళ్ళిపోయింది. నా ఉద్దేశం అంటే ఇప్పుడు నన్ను అందరూ ఇండస్ట్రీలో రైటర్ అని అనుకుంటున్నారు. నేను కంపోజ్ చేస్తా అనే విషయం చాలా తక్కువ మంది తెలుసు. సురేందర్ రెడ్డి గారికి తెలుసు, సానాజీ రెడ్డి గారికి తెలుసు, పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరికీ తెలుసు. నేను మ్యూజిక్ ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు పెద్ద సినిమాలు అంటే ఎప్పుడు వస్తాయో తెలియదు. మనం కంపోజ్ చేసినా మనకు పేరు ఉండదు అక్కడ. ఓన్లీ లిరిక్ రైటర్ ఇస్తారు. నేను అలా రైటర్గా ఉండిపోదలుచుకోలేదండి. నాకు ఒరిజినల్గా ఏది ఉందో అది నేను బయటకు తీసుకురావాలి. అట్లా చిన్న సినిమాల్లో చేస్తే మనకు లక్కీగా ఏదో ఒక సినిమా ఆడి, చిన్న సినిమా మ్యూజికల్గా హిట్ అయిందంటే ఆ పేరు వచ్చే పేరు వేరే ఉంటుంది. దాని ద్వారా ఏమైందంటే పెద్ద డైరెక్టర్స్ కూడా ఒక స్టార్ హీరోకి ఇతను ఈ సినిమా చేశాడు, బాగా ఆడింది, ఇతన్ని పెట్టుకుందామని చెప్పడానికి ఒక ప్లస్ అవుతుందని ఉద్దేశంతో చేస్తున్నాను. అట్లాగే సేమ్ టైం ఇప్పుడు నాకు గడవాలి కదా, పిల్లలు అందరూ ఉన్నారు. సో చిన్న సినిమాల్లో చాలా ఇన్కమ్ చాలా తక్కువ ఉంటుంది. బొటాబొట్టిగా ఉంటుంది. 100 రూపాయలు అనుకుంటే మనకు 2 రూపాయలు కూడా మిగలవు. ఏంటంటే వర్క్ ఆగిపోకుండా రొటేట్ అవుతూ ఉంటుంది. సో దాని మూలంగా లక్కీగా ఏదో సినిమా ఆడింది అనుకోండి, లైఫ్ వస్తుందని ఒక ఆశ, అంతే. ఇప్పుడు మన్మయ్య అని ఒక సినిమా చేస్తున్నాను, అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ. అది అందులో 8 పాటలు ఉంటాయి. అది కూడా చాలా మంచి సినిమా. అండ్ ఐ హేట్ మ్యారేజ్ అని ఒక సినిమా చేస్తున్నాను, అది కూడా మంచి పాటలు ఉంటాయి, ట్రెండీ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ అని ఒక సినిమా చేస్తున్నా, అది కూడా మంచి పాటలు ఉంటాయి, బెస్ట్ సాంగ్స్. బయటికి వస్తే కొంచెం ఆడినా చాలండి, నాకు వచ్చేస్తుంది టైం. డెఫినెట్గా ఇప్పటికే మీరు అంటున్నారు కానీ మా ఉద్దేశంలో, అందరి ఉద్దేశంలో చెప్పాలి అంటే కనుక మంచి మంచి నెంబర్సే పడినాయి మీకు చెప్పాలంటే. బింబిసారా లాంటి, రేసు గుర్రము, ఇంకా పవర్, ఇలాంటివన్నీ పెద్ద పెద్ద సినిమాలు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి మూవీ ఏంటి, ప్రతిదీ కాటం రాయుడు దగ్గర నుంచి. ఇంకా నాకు మీరు చెప్పిన తర్వాత మీరు ఇంకా పెద్ద రావాలి అంటే ఇంకా ఇంతకన్నా పెద్దోళ్ళు ఎవరు, మోహన్ బాబు గారు వాళ్ళ దగ్గర నుంచి అందరు పెద్ద పెద్ద హీరోస్ అందరితో చేస్తారు. రవితేజ గారు అసలు సూపర్ పెద్ద యాక్టర్. చిరంజీవి గారికి 2 సార్లు అవకాశం వచ్చి 2 సార్లు పోయిందండి. సైరా నరసింహారెడ్డి చేసేటప్పుడు అయితే అదేమైందంటే ఆ సినిమా స్టార్ట్ అవ్వడానికి టైం ఉంది. ఇంకా సురేందర్ రెడ్డి గారు ముందు నాకు పిలిచారు, ఈ సినిమా వర్క్ చేస్తున్నావు అని నాకు స్టోరీ కూడా చెప్పారు, అంతా చెప్పారు. సో నేనంటే అది స్టార్ట్ అవ్వడానికి టైం పట్టుద్ది, ఇంకా 1 ఇయర్ పట్టేటట్టుంది. సో అప్పట్లో ఏంటంటే నాకు మార్షల్ అని ఒక సినిమా వచ్చింది, శ్రీకాంత్ గారు విలన్గా చేసిన సినిమా. నేనే అనుకున్నా అంటే ఈ సినిమా స్టార్ట్ అయ్యేలోగా ఈ సినిమా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవచ్చులే అనుకున్నా. కాకపోతే ఏమైంది, ఈ సినిమాకి కొంచెం వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం, దానివల్ల డిలే అయింది 1 ఇయర్. డిలే అయిపోయి కరెక్ట్గా సైరా వచ్చే టైంకి ఇది పీక్లో ఉంది, వీళ్ళు పాటలు కావాలని కూర్చున్నారు. అట్లా ఆపర్చునిటీ అది మిస్ అయింది. రీసెంట్గా విశ్వంబరకు కూడా వచ్చింది, అది కూడా ఈ సినిమాలతో బిజీగా ఉండి చేయలేకపోయాను అనమాట. సో అట్లా మళ్ళీ వస్తుంది, ఆశగా ఉన్నాను. అంటే మనం ఎప్పటి నుంచో అభిమానించే హీరో అవకాశం రావడం, చేయలేకపోవడం అనేది కొంచెం బాధగా ఉంది. బట్ వెయిట్ చేద్దాం. సూపర్ సూపర్ సార్, డెఫినెట్గా థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మీరు అనుకున్న చిరంజీవి గారి సినిమా మిస్ అవ్వలేదు, మళ్ళీ వస్తుంది. మీ టైం లేకుండా, అంటే చాలా మంది ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తారు, బట్ మీకు టైం లేక చిరంజీవి గారి సినిమా మీరు బ్యాడ్ లక్ అండి. ఎందుకంటే ఆయన అవకాశం వచ్చినప్పుడే నేను బిజీగా ఉండడం అనేది బ్యాడ్ లక్ అంటే. ఎస్ బట్ ఏం లేదు, మనకి ఇది రాలేదంటే ఇంతకన్నా బెటర్ది మన కోసం వెయిట్ చేస్తుందని చెప్పేసి అనుకుంటాం. కాబట్టి ఇంకా మంచి ఒక సినిమాలో మీకు ఆపర్చునిటీ రావాలని ఉందనుకుంటున్నాను. సో మీ జర్నీ అంతా అసలుకి మామూలుగా కాదు, మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి, రైటరు, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, మీరు అనుకున్న సింగర్గా ఒక మంచి నేమ్ రావాలి. అండ్ ఆల్ ది బెస్ట్, మంచి మంచి సినిమాలతో మా ముందుకు రావాలి. సో చాలా మందికి తెలియదు, మీరు అప్పుడులో మీరు అన్నట్టు ఫోన్లు ఇట్లాంటివి లేవు కాబట్టి, సోషల్ మీడియా లేదు కాబట్టి మేబీ ఇంకా ఎక్కువ ఫోకస్ అవ్వలేదు. బట్ రీసెంట్ డేస్లో అందరికీ తెలుసు, బింబిసారా దగ్గర నుంచి ఇవన్నీ దగ్గర నుంచి మీది సెర్చ్ చేస్తే మీ అన్ని ఇన్ని ఉంటాయి, సినిమా లిస్ట్ ఇదంతా. బట్ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సార్ చూసారు కదా, ఇదండి ఈరోజు ఉమాతో ఫన్ చిట్ చాట్. ఇంకొక గెస్ట్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూసుకోండి బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా, థ్యాంక్ యూ.